నా అందం పోతుంది నాన్నోయ్, నా అందం పోతుంది నాన్నోయ్. ఈ పేడి ముఖాన్ని బజార్లో చూపించలేను నాన్నోయ్. బజార్లోకి వెళ్ళలేవు కనుక గాడిగా. అమ్మోయ్ కొట్రాకుండు. ఏ యుగంలోనూ ఇంత ఫుల్గా కేసు ఖండన జరగలేదు నాన్నోయ్. గుండుకి పంచభూతాలారా, బలవంతంగా గొరగబడుతున్న నా గుండుకు మీరే సాక్ష్యం. నారుమొయ్ గుండుకి. ఏమిటండి ఇది? అంటే మీరు కూడా వాడిని కొట్టలేదన్నమాట? ఒక్క దెబ్బ కొట్టాను. చాలండి చాలు. ఇప్పుడు ఈ అనసూయ మా మొగుడు అనిపించారు. బేబీ బేబీ, నా చెయ్యి విరిగితేనే గాని నీ మొగుడు కాలేదన్నమాట. శ్రీరామచంద్ర. బేబీ బేబీ, మీ నాన్నగారు వాడిని కొట్టొచ్చారట. ఇక నువ్వేం బాధపడకమ్మా, పద లోపలికి. లేదమ్మా, అతని మీద నేనే పగ తీర్చుకోవాలి. దానికి ఒక మార్గం కూడా ఆలోచించాను. గురువా, అటు చూడు, అనసూయం కూతురు టాప్ గేర్ లో వచ్చేస్తుంది. రాణి రాణి, బ్రేక్ నా కాలు కింద ఉంది. తొక్కానంటే టక్కున ఆగిపోతుంది. హలో హలో. పేరు మార్చింది గురువా. నీ నోటికి క్లచ్ తొక్కు. మీతో మాట్లాడాలి. మాట్లాడు. ఏకాంతంగా మాట్లాడాలి. వాళ్ళందరినీ పంపేయండి. రేయ్, అవతలకి వెళ్ళండి రా. ఏ డ్రైవర్, నువ్వు కూడా వెళ్ళు. అమ్మాయి గారు నువ్వు ఉండవా. గురువా, ఇంజిన్ ఆయిల్ చెడకుండా చూసుకో. ఏమిటో చెప్పు. ఇది మీకోసమే తెచ్చాను. ప్రేమించుకునే వాళ్ళే పూరించుకుంటారు. మరి నువ్వే ఉద్దేశంతో నాకు పూలిస్తున్నావు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. గురుడు ఇంజిన్ ఏదో ట్రబుల్ ఇచ్చినట్టుంది. అయితే నా ఉద్యోగం పోవడం ఖాయం. నిన్న సూర్యాస్తమయం వరకు నా మీద కక్ష సాధించాలని చూసిన నువ్వు సూర్యోదయం అయ్యేసరికి ప్రేమిస్తున్నాను అంటే నేను ఎలా నమ్మను? మీరు నా ప్రేమను నమ్మకపోతే మీ కాళ్ళ దగ్గరే నా తల నేలకేసి కొట్టుకొని నా ప్రాణాలు తీసుకుంటాను. ఇదేమిటి రే? అయిపోయింది. పెట్రోల్ ట్యాంక్ లీక్ అయిపోయింది. పడిపోయాడు గురుడు. నా జీవితం కూడా అయిపోయింది. ఈ రోజు నుంచి మీరే నా సర్వస్వం. అవునవును, నీ ముఖం చూస్తేనే ఆ విషయం తెలిసిపోతుంది. ఈ రోజే ఉదయించిన మన ప్రేమకు గుర్తుగా మీ ప్రియురాలికి తొలి కానుకగా యాదగిరి గుట్టు మీదకి తీసుకువెళ్ళాలి. గుట్టేమిటి, గర్భగుడిలోకి తీసుకెడతాను ప్రేయసి. రాబెడదాం. నిజంగానా? నిజంగా. అయిపోయింది. తారక రామా, మన పుట్టి పోయింది రే. మన గురుడు సెడ్డు మూసేసి అనసూయమ్మ కూతురు కోసం ప్రేమ గిట్టకి ఓపెన్ చేశాడు. ఆ రోజు మనం పుట్టిన వాడే కదా. వాడారా? దాన్ని వేసి గుట్ట మీద చెక్కేస్తున్నాడు. అలా నువ్వు పుట్టుపడదాం. అయ్యో, నా పర్స్ పడిపోయింది. అందులో 10,000 క్యాష్ ఉంది. ఆపండి, కార్ ఆపండి, ఆపండి, కార్ ఆపండి. అది కూడా అక్కడ ఉంది. అమ్మో, నేను చూడను. కిందకు చూస్తే నాకు భయం. కింద వాళ్ళని చూసినా నీకు భయమేగా? ఇదిగో నీ బ్యాగ్. అవును, అంత ధైర్యంగా దిగారు. పడిపోతే ఏమయ్యేవారు? నేనంత తేలిగ్గా పడ్ను. ఏదైనా సాధించాలనుకుంటే సాధించి తీరుతాను. అనుకున్నది అనుకున్నట్టు చేయడం ఎవరికైనా కష్టమే. నాకు కష్టం కాదు. అలాగా? అయితే పందెం. ఇక్కడి నుంచి బయలుదేరి అదిగో ఆ గుట్టు తెరికి 5 నిమిషాలు ఈ కారులో వెళ్ళి తిరిగి రావాలి. రాగలరా? రాగలను. రాగలిగితే 10,000 ఇస్తాను. నీ డబ్బు నాకు అక్కర్లేదు. నీతో పందెం నెగ్గడానికైనా వెళ్ళొస్తాను. హరి, ఈ దెబ్బతో నీ పని హరి.
ఎవరు మీరు? చెప్తాం. వదలండి. You stupid. వదలండి. వదలండి. ఏమిటి దౌర్జన్యం? నీ కూతురికి ఇంత చిన్న దెబ్బ తగిలేసరికి అమ్మా రుక్మిణి అని విలవెల్లాడిపోతున్నావే. ఎదుటివాడు మనిషేనని, వాడి ఒంట్లో ఉన్నది రక్త మాంసాలేనని, వాడిని నీలాంటి అమ్మే కన్నదని, వాడికి ఏమైనా జరిగితే ఆ అమ్మ కూడా నీలాగే తట్టుకోలేదని తెలియదా అనసూయమ్మ? ఎంత పొగర్రా నీకు? మా చెల్లాయి తలుచుకుందంటే నిన్ను నీ మెకానిక్ షెడ్ ఏమీ చెయ్యలేదని ఒకసారి రుజువైంది లోకేశ్వరరావు. అందుకే చాటుగా నా ప్రాణాలు తీయడానికి వయసులో ఉన్న కూతుర్ని పంపింది నీ చెల్లెలు. నీలాంటి పోకిరి మనిషికి బుద్ధి చెప్పడానికి కన్న కూతుర్ని అడ్డు పెట్టుకునేంత అవివేకని కాను. అలా నోరు పారేసుకోకు అనసూయమ్మ. ఈ పోకిరి మనిషే కాపాడుండకపోతే ఈ రోజు నీ కూతురు ఎంగిలి విస్తరాకులా ఎగురొచ్చి నీ వాకిట్లో పడి ఉండేది. అవునో కాదో నీ కూతుర్ని అడిగి తెలుసుకో. అలాగే తెలుసుకుంటావు. నువ్వు వెళ్ళు. కానీ చూడు, ఏవేవో కథలు కల్పించి చెప్పి పెద్దింటి వాళ్ళ మెప్పు సంపాదించాలని మాత్రం ప్రయత్నం చేయి. పెద్దింటి వాళ్ళ దేనిలో? అహంకారంలోనా, దురభిమానంలోనా? మీ రుక్మిణి చేసిన తప్పుకి నేను చేయి చేసుకుంటే అది మనసులో పెట్టుకుని ఒకసారి నన్ను రౌడీలతో కొట్టించబోయారు. ఇప్పుడు నా ప్రాణాన్ని తీయడానికి సిద్ధపడ్డారు. మీ పెద్దరికాలు, మీ పెంపకాలు ఎలా అఘోరించాయో మీరు నోటితో చెప్పుకోనక్కర్లేదు. ఎదురుగా ఉన్న రుక్మిణి గొప్ప ఉదాహరణ. వాడలా వాగుతుంటే ఏం పట్టించుకోకుండా గుండ్రాయిలాగా కూర్చుంటారేమిటండి? అతను అన్న దాంట్లో చిన్న పాయింట్ ఉంటేను. చాలా ఎవరుకోండి. ఈ ఆఫ్టర్ మనిషి నాకు నీతులు చెప్తాడా? ఏమిటి ఇతను చెప్పే బోడి పాయింట్? ఏమిటంటే పెద్దరికం అనేది ఏడంతస్తుల మేడల్లో ఉండదు, గుప్పెడు మనసులో ఉంటుంది. అది పాయింట్. అతను చెప్పిందంత నిజమైన రుక్మిణి. చూడమ్మా, రోజు ఏదో ఒక చోట ఆడదాని మీద అత్యాచారం జరుగుతున్న ఈ రోజుల్లో నువ్వు మీ అమ్మ అకారణంగా అతని మీద కక్ష కట్టిన నిన్నుగా తీసుకొచ్చి అప్పగించాడంటే అతను ఎలాంటి వాడో అర్థం. ఏమంటావు? పసిబిడ్డలకి మాటలు నేర్పేటప్పుడు ఏ కన్న తల్లి అయినా అత్త అత్త అనడమే నేర్పుతుంది. ఎందుకో తెలుసా? అత్తవారింటికి వెళ్ళే ఆడపిల్ల అక్కడ అణకువగా ఉండాలని, చీటికి మాటికి అమ్మను తెలుసుకోకుండా అత్తవారింటికి దగ్గర కావాలి. మీ అమ్మ మాట వినొద్దని నేను అనడం లేదమ్మా. అమ్మా నాన్న కంటే ముఖ్యమైంది నీ భవిష్యత్తు.
నేనే నీ స్థానంలో ఉంటే జరిగిన దానికి ఉక్రోషపడి ఇలా ఏడుస్తూ కూర్చునేవాడిని కాదు. వెంటనే వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పుకునేవాడిని, అతని స్నేహాన్ని కోరుకునేవాడిని. లాంగ్ ఎగో లాంగ్ లాంగ్ ఎగో లాంగ్ లాంగ్ ఎగో లాంగ్ లాంగ్ ఎగో లాంగ్ లాంగ్ ఎగో. బంగారం గాను ఇలా లాగు లాగు అని ఎన్నేళ్ళు చదువుతావురా? చొక్కా దాకా రాదా నీ చదువు? ఎలా వస్తుంది? నువ్వేమన్నా చదివావేంటి? మెట్రిక్ తప్పావు. నీ కడుపును పుట్టి నేను మాత్రం తప్పక పాస్ అవుతానా? వెధవ ట్రిక్కులు వేయాలని చూడకు. బుర్ర గురిగించినా నీ బుర్రలో ఉన్న బురద పోలేదురా. ఎలా పోతుంది? గురువు గారి సినిమాకి వెళ్దామంటే పేడు మొక్క చూస్తారేమోనని భయం, వెళ్ళకపోతే సినిమా వెళ్ళిపోతుందేమోనని బెంగ. చంపేస్తాను సినిమాకి వెళ్ళామంటే. ఆఫీసుకి సెలవు పెట్టి చదివించాల్సి వస్తుంది. గాడిద గాడిద అని చదువు. లాంగ్ లాంగ్ ఎగో లాంగ్ లాంగ్ ఎగో లాంగ్ లాంగ్ ఎగో లాంగ్. ఒరే నూకాలు. కాల్ మీ అంకాల్. అబ్బా సరేలేరా, ఆ మెట్రిక్ ఏదో పాస్ అవరా, మీ నాన్న సంతోషపడతాడు. మెట్రిక్ పాస్ అయితే ఏమొస్తుంది మై డియర్ మదర్? ఏ చాల్ బిఏలు బూట్లు తుడుస్తున్నారు, ఎంఏలు బట్లర్లుగా అందుకని పనిచేస్తున్నారు. చదవనంటావా? నన్ను మద్రాస్ పంపు, వెండి తెర మీద వెలిగిపోతా. అబ్బా. చెప్పు తీసుకొడతాను పిచ్చ పిచ్చగా బాగేవంటే. కొట్టేవాళ్ళ ఊరుకోవయ్యా, పిల్లాడికి మెల్లగా చెప్పుకోవాలి గాని అలా బెదర కొడితే ఎలా? అది కాదే, ఉన్న ఒక్కగానొక్క నలుసు. అందుకే ఇంకొక నలుసు నీకు అందామయ్యా అంటే అది. లాంగ్ లాంగ్ ఎగో లాంగ్ లాంగ్ ఎగో. నాట్ సో లాంగ్